శ్రీమాత్రే నమః. భర్తృహరి సుభాషితాల్లో ఒక అద్భుతమైన శ్లోకం ఉంటుందన్నమాట. ఆ శ్లోకానికి అర్థం ముందు తెలుసుకుని ఆ తర్వాత ఆ శ్లోకము దానికి సంబంధించిన తెలుగు పద్యం కూడా నేర్చుకుందాం. తెలియని వాళ్ళకట సులభంగా చెప్పచ్చు, అలాగే చక్కగా తెలిసిన వాళ్ళకి కూడా సమాధానం చెప్పడం మరింత సులభంగా ఉంటుంది. స్వల్ప జ్ఞానంతో ఉంటారు కొంతమంది. ఆ స్వల్ప జ్ఞానం కలిగి అన్నీ నాకే తెలుసు అని ఎగిరెగిరి పడుతూ ఉంటారు కదా. అలా అన్నీ నాకే తెలుసు, నేనే సర్వజ్ఞుడిని అని గర్వపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా చెప్పలేట. మనం ఏం చెప్పగలుగుతాం చెప్పండి? దాన్నే అద్భుతంగా తెలుగులోనూ పద్యం ఉంది, సంస్కృతంలో కూడా శ్లోకం ఉంది. ముందు శ్లోకం తెలుసుకుందాం. ఆజ్ఞ సుఖమారాధ్య సుఖతరమారాధ్యతే విశేషజ్ఞ జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం నరం జయతి. అది శ్లోకం. దీనినే తెలుగు పద్యంగా కూడా చెప్పారు. తెలియని మనుజుని సుఖముగా తెలుపందగు సుఖతరముగా తెలుపగా వచ్చున్, తెలిసిన వానిన్ తెలిసియు తెలియని నరుదెల్ప బ్రహ్మదేవుని వశమే. ఎంత అద్భుతమైన పద్యాలు కదా. మనం మన పద్యాలని మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే ఇవన్నీ మనకి జీవిత పాఠాలుగా ఉపయోగపడతాయి. మన పెద్దవాళ్ళు చెప్తారు, మూర్ఖుని మనసు రంజింప చేయలేము, గొర్రెలని మార్చలేము అని. రేపు ఇంకొక అద్భుతమైన పద్యంతో మళ్ళీ కలుసుకుందాం.